నమ్మక ద్రోహం మీకే సాధ్యం. నిజాంపట్నం విభజించి పాలించడం, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడం మీ టీడీపీ నాయకుడికి చెల్లుబాటు అవుతుందని, మా నాయకుడు అందరినీ సమానత్వంతో చూస్తారు అని యాదవ సామాజిక వర్గ పెద్దలు మండిపడ్డారు. మండల కేంద్రమైన నిజాంపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజాంపట్నం మండల యాదవ సామాజిక వర్గం పెద్దలు మాట్లాడుతూ, నర్రా సుబ్బయ్య అనే వ్యక్తి మోపిదేవి సోదరుల అండదండలతో ఎదిగి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందాన వీరిని వీడి టీడీపీలోకి వెళ్లడం సిగ్గుచేటని, ఇతనికి ఒక్కడి మూలంగా యాదవ సామాజిక వర్గం మొత్తం తలదించుకుని సిగ్గుపడే విధంగా అతను ప్రవర్తించాడని ఆ సామాజిక వర్గం పెద్దలు మండిపడ్డారు. మా సామాజిక వర్గంలోని టీడీపీ నాయకులు సభ్య సమాజం తలదించుకునేలాగా మోపిదేవి సోదరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారు ఎప్పుడూ మా సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి సుబ్బయ్య అనే వ్యక్తిని ఒక్కసారి మండల అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ సభ్యుడిగా నిలబెడితే పాముకు పాలు పోసినా విషమే చిమ్ముతుందన్నట్లుగా కనీసం మా సామాజిక వర్గంలోని పెద్దలను సంప్రదింపులు జరపకుండా, కనీసం తన పదవికి రాజీనామా చేయకుండా టీడీపీ పంచన చేరడం యాదవ సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీయటమేనని వారు మండిపడ్డారు. మండలంలో ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ఒక సొసైటీ అధ్యక్షుడు, 2 పంచాయతీల సర్పంచులు, ఒక జడ్పీటీసీని మా సామాజిక వర్గానికి కేటాయించటం మోపిదేవి సోదరులకు మా సామాజిక వర్గంపై ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనమని, మీ నాయకుడు మన సామాజిక వర్గానికి చేసిన మేలు ఏంటో అనేది మేము ప్రశ్నిస్తున్నామన్నారు. నర్రా సుబ్బయ్య అనే వ్యక్తి ఒక జేబులో వైసీపీ పార్టీ గెలుపుని పెట్టుకొని రెండో జేబులో టీడీపీ ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసమని, దమ్ముంటే మోపిదేవి సోదరులు ఇచ్చిన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి మీ సత్తా చాటుకోవాలని వారు అన్నారు. ఎప్పటికీ యాదవ సామాజిక వర్గం మోపిదేవి సోదరులను విడిచి నీ వెంట రాబోవదని, మోపిదేవి సోదరులకు మేమంతా వెనుక ఉండి అండగా ఉంటామని అన్నారు. మా నాయకుడు మరకా శ్రీనివాసరావు మోపిదేవి సోదరులు వెనువెంటే నమ్మకంగా ఉండి 3 పర్యాయాలు సొసైటీ అధ్యక్షుడిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు అని, అలాంటి మా నాయకుడు పైన విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పందరబోయిన బసవ పున్నారావు, పల్లపట్ల సర్పంచి గంగుల రత్నప్రసాద్, నిజాంపట్నం మాజీ సర్పంచ్ నర్రా నాగేశ్వరరావు మరియు యాదవ సంఘం పెద్దలు నర్రా కృష్ణ, షావలి వెంకట్, మరకా శంకర్, నర్రా కృష్ణ మరియు యాదవ సంఘం యూత్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఇష్టాధారంగా మాట్లాడటం జరుగుతుంది. అసలు ఆ ప్రెస్ మీట్ పెట్టే అర్హత ఉందా లేదా ముందు అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దాని ముందు సీన్ అన్నాడు, యాదవుల్ని నన్ను దించేసి మోపిదేవి వెంకటరమణ ఇంకొకళ్ళు ఎక్కిచ్చారు, నా పదవి గట్టి తీసుకున్నారు, యాదవులకి లేకుండా ఆయన దించింది నేను, మళ్ళీ మోపిదేవి వెంకటరమణ యాదవులకే ఇచ్చాడు. ఆయన దించుతానికి కారణం ఏమిళ్ళు? అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఉన్నది. అప్పుడు వార్డు నెంబర్లో వాళ్ళు వీడు చేసే అర్చకాలు వీడికి నచ్చక, వీడు చేసే ఆగడాలు నచ్చక వాళ్ళే అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసం పెట్టినాక తెలుగుదేశం ఎంపీటీసీలు కూడా అప్పుడు ప్రభుత్వం కూడా తెలుగుదేశం ఉంది. ఆ టైంలో నన్ను ఎన్నుకుని సర్పంచ్గా నాకు జరిగింది. మళ్ళీ అది యాదవులకే మోపిదేవి వెంకటరమణ గారు వైసీపీలో ఉన్నాను కాబట్టి అప్పుడు నాకు ఇష్టమే జరిగింది. కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి అప్పుడు ఆయన ద్వారానే ఆయన కింద ఉన్నాం కాబట్టి అది పొజిషన్. కానీ మీకు యాదవులకు అన్యాయం చేశాడు, యాదవులతో లాక్కున్నాడు అని మాట్లాడతాడు. తెల్లారులు ఎగితే తెనాల్లో ఉంటాడు, నిజామాబాద్లో కానీ ముండ్రేళ్ళలో కానీ ఎక్కడైనా ఇక్కడ ఉన్నాడా, మళ్ళీ ఎలక్షన్కి ఆ 4 రోజులు కనపడతాడు. ఓటు ఇక్కడ ఉందో తెలీదు, తెనాల్లో ఉందో తెలీదు అతనికి. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అది ముందు వాళ్ళు తెలుసుకోవాలి. మాకు మోపిదేవి వెంకటరమణ మమ్మల్ని పెంచింది సిటుకులేసి కాసుకో, ఇది మన బ్యానర్ మీద రాశారు ఏదో, అది ఏంటది యుద్ధం అంట. మాకు యుద్ధాల బద్దాలు తెలీదు. మేము చేసిన అభివృద్ధి అడిగి వెళ్ళి ప్రజల దగ్గర చెప్పి మోపిదేవి వెంకటరమణ మనకు ఓటు వేయించుకోమని చెప్పాడే కానీ ఇట్లా అట్లా సిటుకులేసి దమ్ము ఉంటారండి, చెడకల మీ దమ్ము చూస్తాను, మీ అందు చూస్తానని మాకు ఆ విద్య మాకు నేర్పల.
అరే నేను ఈ యాదవ సామాజిక వర్గంలో ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో వయసులో చిన్నవాడైనా మేమందరం యాదవ అంతా గౌరవించామని. ఎందుకంటే మండలంలో చొచ్చుకుపోతున్నాడు, ఇతను వస్తాడు పైకి వస్తాడని చెప్పి అందరం కూడా ఆయనకు అప్పు చెప్పేసి మేము సైలెంట్గా ఉండేవాళ్ళం. మేము ఏ పని వచ్చినా కూడా మరి అన్నాథ్ గారు కూడా సుబ్బయ్య గారు రాణించేద్దామని, అంటే నిన్ను వాళ్ళ సొంత ఇంట్లో మనిషిలాగా భావించి చేసి నిన్ను నమ్మించి చేస్తే నువ్వు ఈరోజు మేమేమి అనలేదు. ఇదే కార్యక్రమంలో ఇక్కడ జరిగినప్పుడు నేనేమన్నానంటే ఇప్పుడు వాళ్ళ గ్రామాల్లో కూడా వెళ్ళినప్పుడు నువ్వు ఈ జేబులోనేమో వైసీపీ పదవి పెట్టుకుని ఈ చేతితో తెలుగుదేశం ఓటాడటం అనేది నైతికంగా నీకు చెల్లుబాటు అయితేవో కానీ ఈ నియోజకవర్గంలో ఎవరిని ఓటు అడిగే హక్కు నీకు లేదు. ఎందుకు లేదంటే నువ్వు రాజీనామా చెయ్యి, రా జనంలోకి. నేను సామాన్య కార్యకర్త పోటీ చేస్తాడు. ఇవాళ నిన్న కొంతమంది అన్నారు అన్ని కులాల్లో ఆయనకి సామాజికంగా రాజకీయంగా ఎంతో పట్టు ఉందన్నారు. ఎక్కడుంది పట్టు? నీవు ఇక్కడ ఉన్నంతకాలమే ఉంది. నువ్వు ఏ రోజైతే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయావో నువ్వు ఒక అనామకుడు అయిపోయావు అని మేము అనగలుగుతున్నాం. ఇవాళ బయట ఉన్నటువంటి ప్రజలు కూడా అదే ఇదిలో ఉన్నారు. ఇవాళ వెళ్ళిపోయి నేను వచ్చాను, నేను సుబ్బయ్యని, నేను యాదవ్ ఓటు ఇవ్వమంటే ఎట్లా చేస్తాను? ఇప్పుడు అనేక పథకాలు పొంది ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ద్వారా పథకాలు పొంది మరి ఇవాళ ఈ 77 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజకీయ చరిత్రలో ఈ మండలంలో ఇన్ని మా సామాజిక వర్గానికి ఇన్ని పోస్టులు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఏ పార్టీ అయినా ఉందా? ఒక్క మాట ఆయన సమాధానం చెప్పమానండి. ఇవాళ ఒక సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చారు, 2 సర్పంచ్లు ఉండి, ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారు. ఇవన్నీ ఎవరి వల్ల ఇవి? మనం పార్టీలో ఉండి నమ్మకంగా ఉండి మరి చేయగలిగితే మన సామాజిక వర్గాన్ని గుర్తుపెట్టుకుని యాదవల్లో మనకన్నా గొప్పవాళ్ళు బీసీలు వచ్చింది, బీసీలో మనకన్నా గొప్పవాళ్ళు లేరా? అనేక క్యాస్టులు ఉన్నాయి, అయినా మనల్ని ఎందుకు గుర్తించారు? మరి మనం